అలానే మిస్సెస్లో కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా జీపీఎస్ని ఇవ్వలేదు మన సైనికులకి. అప్పుడు ఇస్రో నావిక్ అనేటువంటి దాన్ని తయారు చేసింది. ఆ నావిక్ ద్వారా మన సైనికులు భూమి మీద ఉన్నటువంటి మనుషుల కదలికల్ని అలాగే వస్తువుల కదలికల్ని వీటన్నిటిని ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే మన ఇస్రో పంపించినటువంటి శాటిలైట్స్ బేస్ చేసుకొని వీటన్నిటిని మనం ఏర్పాటు చేసుకున్నాం. రైళ్లు ప్రత్యేకించి ఇండియన్ రైల్వే ఈ నావిక్ను ఉపయోగిస్తుంది. కొన్ని వేల రైళ్ళు, కొన్ని వేలు ఉన్నాయి మనకి. ఇవి మొత్తం జీపీఎస్ సిస్టమ్ని నావిక్ ద్వారానే ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. ట్రైన్ ఎక్కడ ఉంది ఇవన్నీ మనం కనుక్కుంటున్నాం. మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంది అనేది కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ ద్వారా మనం ఇమీడియట్గా మనం తెలుసుకోగలుగుతున్నాం. వీటన్నిటికీ కారణం మన శాటిలైట్, ఇస్రో పంపించినటువంటి శాటిలైట్లు నావిక్ అనే పేరుతోటి, జీపీఎస్ పేరుతో అమెరికాకు సంబంధించినటువంటి నావిగేషన్ వ్యవస్థ. కానీ అమెరికా ఎప్పుడైతే కార్గిల్ యుద్ధం అప్పుడు మన సైనికులకి ఈ నావిగేషన్ ఇవ్వలేదో అప్పుడు ప్రత్యామ్నాయంగా ఇస్రో ఇమీడియట్గా ఈ నావిక్ సంబంధించినటువంటి నావిగేషన్ మనకి ఇచ్చింది. దీన్ని భారతదేశంలో అనేక సంస్థలు వాడుతున్నాయి, ఇండియన్ రైల్వే కూడా వాడుతుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి గొడవ ఏంటంటే ఈ అణు గడియారం అనేది ఒకటి ఉంటుంది దీంట్లో. ఈ అణు గడియారాల్లో కొన్ని చెడిపోయినాయి శాటిలైట్లు. దాని యాక్చువల్గా లైఫ్ కూడా ఉంటుంది, 10 years 15 years అలా ఉంటాయి. ఒక్కొక్క శాటిలైట్కి ఒక్కొక్క టైం ఉంటుంది, కాల పరిమితి, ఎక్స్పైరీ డేట్. అవి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడినప్పటికి కూడా బాగా పనిచేస్తున్నాయి రీసెంట్ వరకు కూడా. కాకపోతే వాటికి అనుసంధానంగా ఉండేటువంటి అణు గడియారాలు ఏవైతే ఉన్నాయో అవి మొరాయించాయి. దీంతో ఇప్పుడు వేలాది ఇండియన్ రైళ్ళు నావిక్ లేనటువంటి జర్నీ చేయాల్సి వస్తుంది. ఇది కొంత ప్రమాదకరం. కాకపోతే సౌలభ్యం కూడా ఉండదు ప్రయాణికులకి. సిగ్నల్స్కి ఏం ప్రమాదం ఉండదు, రైల్వే సిగ్నల్స్కి అలాంటి వాటికి ఏం ప్రమాదం ఉండదు. కానీ బట్ మనం భూమి మీద నడిచేటువంటి వస్తువులను తెలుసుకోవడానికి కానీ లేదంటే రైలు ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి కానీ వీటన్నిటికీ సాధ్యం కాదు. నావిక్ అనేది పనిచేయట్లేదు కాబట్టి. అసలు ఎందుకు ఈ అణుగడియారం ఏంటి, అణుగడియారాలు ఎన్ని ఉన్నాయి ఈ నావిక్లో, వాటిలో ఎన్ని చెడిపోయాయి, అసలు ఈ నావిక్ వ్యవస్థ అనేది ఎప్పుడు వచ్చింది, దీన్ని ఎప్పటి నుంచో వాడుతున్నారు అనే దాని మీద మనం చూస్తే కనుక ప్రత్యేకమైనటువంటి కథనం నేషనల్ మీడియాలో వచ్చింది, అలాగే రీజనల్ మీడియాలోకి వచ్చింది. మన శాటిలైట్లు, ఇస్రో పంపించినటువంటి శాటిలైట్లు పనిచేయకపోవడం కారణంగా మన ట్రైన్స్ ఇప్పుడు నావిక్ లేనటువంటి జర్నీని చేస్తున్నాయి. ఇంతకీ ఏంటి నావిక్ అంటే ఇది. నావిక్ వ్యవస్థకు అంతరాయం. 4 IRNSS ఉపగ్రహాల్లో 1 విఫలం. సో మొత్తం 4 ఉన్నాయి నావిగేషన్ అందించడానికి. 4లో 1 చెడిపోయింది. IRNSS 1Fలో చెడిపోయిన అణు గడియారాలు. అది ఒక దాంట్లో ఒక శాటిలైట్, 4 శాటిలైట్స్లో ఒక దాంట్లో అణు గడియారాలు చెడిపోయాయి. దీంట్లో అంతరాయం ఏర్పడింది. రైళ్ళ రియల్ టైం పొజిషన్ అంటే మనం రైళ్ళు కనుక్కునేది సేవలకు తీవ్ర విఘాతం. అమెరికా జియో పొజిషనింగ్ సిస్టమ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటే నావిక్ అంటారు వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నావిక్ వ్యవస్థలో భాగమైన 4 ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాల్లో ఒకటైనటువంటి IRNSS 1Fలోని అణుగడియారాలు చెడిపోయాయి. దీంతో దాని ద్వారా అందే పొజిషనింగ్, నావిగేషన్ సేవలు నిలిచిపోయాయి. ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది. దీని జీవితకాలం 10 ఏళ్ళు కాగా ఈ నెల 10వ తేదీతో అది పూర్తయింది. ఈ ఉపగ్రహంలోని 3 అణుగడియారాల్లో 2 చెడిపోవడంతో శుక్రవారం నుంచి నావిక్ సేవల్లో అంతరాయం తలెత్తిందని ఇస్రో వర్గాలు శనివారం ప్రకటించాయి. చూడండి, 10 సంవత్సరాలు పనిచేసేటువంటి శాటిలైట్ని పంపించారు 2016 మార్చి 10వ తారీఖున. కరెక్ట్గా ఈ నెల 10వ తారీఖు తోటి 10 సంవత్సరాలు కాలం ముగిసింది కాబట్టి పనిచేయటం మానింది. అది అంత పర్ఫెక్ట్గా దాన్ని డిజైన్ చేశారు. 11 ఉపగ్రహాల్లో పనిచేస్తున్నవి 3. మొత్తం 11 ఉపగ్రహాల్లో ఇప్పుడు పనిచేస్తున్నవి 3. పాకిస్తాన్తో 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో భారత్ సైన్యం జీపీఎస్ వ్యవస్థను వినియోగించేందుకు అమెరికా అనుమతించకపోవడంతో భారత్ సొంతగా నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించి నావిక్కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 2013 నుంచి ఇప్పటి వరకు 2250 కోట్ల వ్యయంతో 11 IRNSS ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అయితే వీటిలో
ప్రారంభ దశలోనే 6 ఉపగ్రహాలు విఫలమయ్యాయి. ఒకదాని సేవలను ఉపయోగించారు. ప్రయోగ సమయంలో రాకెట్లు విఫలం కావడంతో కొన్ని ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి వెళ్ళలేకపోయాయి. గత గురువారం వరకు 4 IRNSS 1B, 1F, 1L, 1J ఈ 4 శాటిలైట్లు సేవలు అందించాయి. ఇది 1B, 1F, 1L, 1J ఈ 4 సేవలు అందించాయి. దీంట్లో ఒకటి 1F ఇప్పుడు పాడైపోయింది. ప్రస్తుతం 3 పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ సేవలు అందిస్తున్నాయి. 1F PNT సేవలకు పనికి రాకుండా సాధారణ సందేశాలు అందించేందుకు ఉపయోగిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి. కాగా IRNSS 1I ఉపగ్రహాన్ని సేవల నుంచి ఉపసంహరించారు. ఇక అణు గడియారాల సమస్య. ఈ 1Fలో ఏంటి ప్రాబ్లం అంటే నావిగేషన్ సేవలు అందించే ఉపగ్రహాల్లో అణు గడియారాలే అత్యంత కీలకం. వీటిని మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. దాదాపు 4,23,00,000తో యూరోప్ దేశాల నుంచి 45 అణు గడియారాలు కొనుగోలు చేసింది. ఒక్కో ఉపగ్రహంలో 3 గడియారాలు ఉంటాయి. ఈ 3 పనిచేస్తేనే ఉపగ్రహం PNT సేవలు అందించగలదు. అయితే దిగుమతి చేసుకున్న ఈ అణు గడియారాలలో లోపాలు ఉండడంతో ఉపగ్రహాలు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో ఇటీవల ఉపయోగించిన నావిగేషన్ ఉపగ్రహాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన అణు గడియారాలను వాడారు. నావిక్తో ఇప్పటికే 8,700 రైళ్లను అనుసంధానించారు. సో మనకు ఉన్నటువంటి ఇండియన్ రైల్లో 8,700 రైళ్లు ఈ నావిక్ని బేస్ చేసుకొని పొజిషనింగ్ని ఇస్తున్నాయి. నావిక్ను భారత త్రివిధ దళాలు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. సో మన ఆర్మీ ఉపయోగిస్తుంది నావిక్ని, ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉపయోగిస్తున్నాయి. ఇండియన్ రైల్వేలో దాదాపు 8,700 రైళ్లలో ఈ నావిగేషన్ ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం అంతరాయం వచ్చేసింది. అణుగడియారం పాడైతే ఏంటి? నావిగేషన్ వ్యవస్థలో అత్యంత కీలకమైనది. భూమిపై ఉన్న ఒక వస్తువు లేదా మనిషి స్థానాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడం. ఉపగ్రహం అత్యంత ఖచ్చితత్వంతో చేయాలంటే అణుగడియారం కూడా ఖచ్చితత్వంతో పనిచేయాలి. వీటి పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా భూమిపై వస్తువు అసలు స్థానం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చూపుతుంది. అయితే అణుగడియారాలు పాడైన ఉపగ్రహాలను నావిగేషన్ పనులను మినహాయించి ఇతర సాధారణ సేవలకు వాడుకోవచ్చు. ప్రస్తుత నావిక వ్యవస్థ సరిగా పనిచేయాలంటే ఖచ్చితంగా 4 IRNSS ఉపగ్రహాలు ఉండాలి. ప్రస్తుతం 3 పనిచేస్తున్నాయి. సో కాబట్టి ఇండియన్ రైల్వేకి సంబంధించినటువంటి పొజిషనింగ్ని ఇప్పుడు కనుక్కోవడం అనేది కష్టం. వేలాది ఇండియన్ రైళ్లు ఇవాళ మనకి ఖచ్చితత్వంతో కూడినటువంటి పొజిషన్ను తెలియజేసేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకొక ఉపగ్రహాన్ని పంపిస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు. సో నావిక్ సంబంధించినటువంటి హిస్టరీ ఇది. దీని మీద వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రైలు పొజిషన్ సరిగ్గా చూపించలేదని చెప్పి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంపించినటువంటి శాటిలైట్లో ఒక శాటిలైటు పనిచేయట్లేదు కాబట్టి అంతరాయం ఏర్పడింది. సో ఈ అంతరాయాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది చూడాలి. థ్యాంక్ యూ.